జరుగు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఆర్ వ్లాగ్స్ అండ్ కిచెన్. సో ఈరోజు అయితే మేము నిన్న నైట్ అయిందండి, కూర్గు టు ఉడిపి వచ్చాము. సో వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 10 అయిపోయిందనమాట. అన్ని లొకేషన్స్ ఆల్మోస్ట్ కవర్ చేసాము కూర్గులో. సో ఇక్కడ ఉడిపికి వచ్చేసి మేము ఇక్కడ డెల్టా పాయింట్ అనేసి ఒకటి లొకేషన్ ఉంటుంది బీచ్కి సంబంధించిన అనమాట. సో సముద్రము రివర్ రెండు, రివర్ రెండు ఒకే దగ్గర మీట్ అవుతాయి అనమాట. సో అది దాన్నే డెల్టా పాయింట్ అని అంటారు. సో అది కూడా చూపిస్తాను మీకు ఈరోజు. సో ఇప్పుడైతే మార్నింగ్ 9 అవుతుందండి. సో కొంచెం లేట్ అయింది కాబట్టి లేట్గా లేసాము. సో 9 అవుతుంది. 9కి బీచ్కి వచ్చాను. కొంచెం ఎండగా కూడా ఉంది, బట్ ఓకే, బాగుందండి సీనరీ. ఒకసారి మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుంది. యాక్చువల్గా క్రౌడ్ ఉంటుంది, బట్ అది కొంచెం ఇక్కడ నుండి మేము స్టే చేసేదాని అపోజిట్లోనే ఈ బీచ్ ఉందన్నమాట. మేము మెయిన్ బీచ్కి వెళ్తే ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడికి వెళ్తే క్రౌడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బాగానే ఉంది కదా అనేసి మేము ఇక్కడనే కవర్ చేసేస్తున్నాము. సో యాక్చువల్గా మేము స్టే చేసింది కూడా చూపిస్తానండి మీకు. సో కనిపిస్తుంది కదా, అదే అనమాట మేము స్టే చేసింది. మాకు అంటే సముద్రం దగ్గరే ఉండాలి అనేసి, బీచ్ కనిపించాలి బాల్కనీ అనేసి అలా బుక్ చేసుకున్నాము. సో చాలా బాగుంది. ఇటు సైడ్ వెళ్తే కొంచెం ఒక 500 మీటర్స్ మేబీ ఉండదు అనుకుంటా, 250 మీటర్స్ ఏమో అండి. అక్కడికి వెళ్తే అక్కడ డెల్టా పాయింట్ కనిపిస్తుంది. సో అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. చాలా బోట్స్ ఉన్నాయండి. యాక్చువల్గా అవి 2-3 డేస్ అటే వెళ్ళి ఉంటాయంట, బట్ చాలా భయంగా కూడా ఉంది. ఎంత పెద్దగా ఉందో అసలు. ఇదేమో మేము స్టే చేసిన రూమ్ దగ్గర నుండి బాల్కనీ వ్యూ అనమాట. చాలా బాగుండే. మార్నింగ్ 6:30 కలా. సో ఫైనల్గా అయితే ఇప్పుడు రెడీ అయిపోయి డెల్టా పాయింట్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి వ్యూ చూసేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కంప్లీట్గా వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోనంతా చూసేయండి. సో ఇక్కడ ఉడిపిలో మేము డెల్టా బీచ్ దగ్గర స్టే చేసామండి. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే సీ అండ్ రివర్ ఒక దగ్గర మీట్ అవుతాయి అనమాట. సో దాన్ని డెల్టా పాయింట్ అంటారు. సో అక్కడికి వెళ్తున్నాము. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ఇటు వచ్చేసి సముద్రం, సో ఇటు వచ్చేసి రివర్, ఇక్కడ వచ్చేసి రెండు మీట్ అవుతాయి అన్నమాట. ఇదే డెల్టా పాయింట్. ఇది అండి సీ అండ్ రివర్ కలిసే ప్లేస్ డెల్టా పాయింట్ అనమాట. సో చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. మీరు కూడా తప్పకుండా వచ్చినప్పుడు విజిట్ చేయండి. సో ఇప్పుడైతే మేము ఉడిపి టు మురుదేశ్వర్ వెళ్తున్నాము. మధ్యలో ఇంకేదో బీచ్ ఉందంట ఇంట్రెస్టింగ్, అది కూడా చూద్దాము. లెట్స్ గో. సో ఇక్కడ మేము ఉడిపి టు మురుదేశ్వర్ వెళ్తుంటే మధ్యలో కుందాపురాలో మార్తవండి బీచ్ అని ఉంటుందండి. చాలా బాగుంటుంది, అది కూడా ఒకసారి మీకు కూడా చూపిస్తాను. సో చూసేయండి. ఆన్ ద వేలోనే ఉంటుంది, ఎక్కువ నడవాల్సిన అది కూడా ఉండదు. ఒకసారి మీరు కూడా చూసేయండి, చాలా బాగుంటుంది బీచ్. సో ఇలా ఉంటుంది అనమాట. రాక్స్ ఉంటాయి అక్కడక్కడ, ఇలా మనం ఆగి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుందండి. అది హైవే అన్నమాట, ఇది బీచ్. వాళ్ళు ఫోటోలు వేస్తున్నారు, నేను వీడియో కవర్ చేసుకుంటున్నా గ్యాప్లో. ఫైనల్గా ఇక్కడ నుండి అయితే మేము మురుదేశ్వర్ స్టార్ట్ అయిపోయినామండి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. సో కార్ పార్క్ చేసుకొని మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవడం అనమాట. సో ఫైనల్గా కార్ పార్కింగ్ కూడా అయిపోయింది. యాక్చువల్గా చాలా క్రౌడ్ ఉండే అనమాట. కార్ లోపలికి రానికి లేకుండే, వేరే దగ్గర పార్క్ చేసుకొని ఆటోలో రావాలన్నమాట. అలో లేదు కార్ లోపలికి. సో కనిపిస్తుంది కదా టెంపుల్ మనకి, అది గోపురం అనమాట. సో చాలా పెద్దగా ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనము. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ టెంపుల్లోకి, అది వచ్చేసి ఎగ్జిట్ అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం. చూడండి, మనకి శివుడిది స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఈ గోపురం కనిపిస్తుంది కదా, ఇందులో లిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. అది లైక్ లిఫ్ట్. సో అది ఎక్కితే మనకి ఈక్వల్గా శివుడి శిరస్సు ఈక్వల్గా కనిపిస్తుంది అన్నమాట ఐస్లోకి. సో యాక్చువల్గా శివుడు టెంపుల్ పైన ఇలా కూర్చున్న విధంగా ఉంటుంది.
కింద వచ్చేసి టెంపుల్ ఉంటుంది అనమాట. మేము వెళ్ళేసరికి టైం అయిపోయిందండి, టెంపుల్ క్లోజ్లో ఉండే, సో చూడలేకపోయినాము. సో ఈ టెంపుల్ సైడ్స్కి వచ్చేసి బీచ్ ఉంటుంది అనమాట. వెనకాల కూడా మొత్తం సీ ఉంటుంది, కనిపిస్తుంది కదా మాకు. ఇట్లా వైట్గా ఉండేసరికి వీడియోలో సరిగ్గా కనిపించలేదు. సో ఇటు సైడ్ అయితే వాటర్ కనిపిస్తున్నాయి కంప్లీట్గా. అన్ని వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చాలా బాగుండే. సో ఇది అండి మా మురుదేశ్వర్ టెంపుల్. చాలా బాగుండే టెంపుల్ అయితే. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది, చాలా ఫేమస్ అంట. సో అలాగే నెక్స్ట్ మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటనేది కూడా వీడియోలో చూపిస్తాను. సో ఫైనల్గా మురుదేశ్వర్ నుండి గోకర్ణకి అయితే స్టార్ట్ అయిపోయినామండి. గోకర్ణలో కూడా చాలా ఫేమస్ టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ ఏంటి, ఇక్కడ ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూసేయండి. ఫైనల్గా అయితే గోకర్ణకి ఎంటర్ అయిపోయినామండి ఆల్మోస్ట్. సో టెంపుల్ అని చెప్పాను కదా, అదేం టెంపుల్ అంటే మహాబలేశ్వర్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ మనకు ఆర్ఎస్తో పిన్ చేసి ఉంటుందండి. సో ఇందులో సరిగ్గా కనిపించలేదు, కార్ అడ్డం ఉంది కాబట్టి. సో మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాము. బట్ కార్ పార్కింగ్కి అయితే అంత ఏమంటారు ఫెసిలిటీ లేకపోవడంతో మేము దగ్గరలో బీచ్ ఉండే అనమాట, అటు సైడ్ వెళ్ళి కార్ పార్క్ చేసుకొని వచ్చామన్నమాట. గోకర్ణ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినామండి మేము. ఇక్కడ మహాబలేశ్వర్ టెంపుల్ అని చాలా ఫేమస్ అనమాట. దాన్ని ఆత్మలింగం టెంపుల్ అని కూడా అంటారు. సో మురుదేశ్వర్ నుండి గోకర్ణకి వచ్చాము, ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. సో చాలా పవర్ఫుల్ అంట. సో చూసాక ఎలా జరిగిందనేది మీకు చెప్తాను. సో కీప్ వాచింగ్. కనిపిస్తుంది కదా అండి మనకు చిన్నగా ఎంట్రన్స్ లాగా. సో అది అన్నమాట లోపలికి వెళ్ళడానికి దారి. అదే టెంపుల్ అండి. పెద్ద పెద్ద గోపురం అలా ఏం లేదు, నార్మల్గా ఇది టెంపుల్ అని మనకి ఆ నేమ్స్ చూస్తే తెలియాలంతే. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ వెస్ట్రన్ వియర్ అలో లేదనమాట. అంటే మెయిన్లీ బాయ్స్కి ప్యాంట్ అయితే అలో లేదు, పంచ కొనుక్కోవాలన్నమాట. పంచ అప్పటికప్పుడే కొనేసుకొని ఇంకా మా ఆయన అది కట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోయినాము. లోపలికి వచ్చాక ఇలా ఉంటుందండి. చాలా క్రౌడ్ ఉండే, అందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే క్లోజింగ్ టైం నుండి మళ్ళీ ఓపెనింగ్ టైం వరకు. మధ్యాహ్నం క్లోజ్లో ఉంటుంది అనమాట, మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు 4:35 కలా. సో ఆల్మోస్ట్ 5:30 అయిందండి మేము వెళ్ళిన రోజు ఓపెన్ చేయడానికి. చాలా క్రౌడ్ ఉండే అనమాట. సో ఇది బయట అనమాట, లోపల వీడియోస్ ఏం తీయనియరు. చాలా బాగుందండి టెంపుల్. ఇది దర్శించుకుంటే ఇంకా జన్మధన్యమే అంటారనమాట. చాలా బాగుండే. ఫైనల్గా మాది గోకర్ణలో మహాబలేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయిపోయిందండి. చాలా బాగుంది అసలు. ఖచ్చితంగా విజిట్ చేయాలి కంపల్సరీ. ఒకవేళ గోవాకి వస్తే ఖచ్చితంగా గోకర్ణకు వచ్చి కంపల్సరీగా దర్శించుకోండి. చాలా పవర్ఫుల్ అంట. మాకైతే చాలా బాగా నచ్చింది, డిఫరెంట్గా ఉందండి దేవుడు. సో ఇప్పుడైతే మేము గోవాకి వెళ్తున్నాం, గోకర్ణ టు గోవా. సో వెళ్ళేసి అక్కడ లొకేషన్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. సో గోకర్ణలో మేము స్టార్ట్ అయిపోయినామండి. ఈవినింగ్ ఆల్మోస్ట్ 6:30 అలా అయింది మేము స్టార్ట్ అయ్యే వరకు. సో గోవాకి రీచ్ అయ్యే వరకు కూడా ఇంకా నైట్ అయిపోయిందనమాట. చాలా టైర్డ్ అయిపోయినాము. సో ఈరోజు రెస్ట్ తీసుకొని గోవాలో అన్నీ రేపు చూసేద్దామనేసి ఫిక్స్ అయినాం అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా వెళ్తున్నాము గోవాకి. ఇంకా గోవాకి అయితే రీచ్ అయిపోయినామండి, అంటే ఎంటర్ అయినాం అనమాట. సో ఇది రేపు ఇక్కడ ఏమేమి లొకేషన్స్ కవర్ చేస్తాననేది మీకు నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. అప్పటి వరకు అయితే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.